హాయ్ అండి, ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను. చాలా చల్లగా భలే బాగుంటుందండి. హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. 2 గంటల పాలు తీసేసుకొని కూరగిన్నెలో అలా పెట్టేసుకోండి. దాంట్లోకి 1.5 స్పూను కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. బాగా పిండి ముద్ద లేకుండా కలిపేసేసుకొని ఒక పక్కన ఉంచండి. మనకి పాలు అనేది మరగడం స్టార్ట్ అయిపోయాయండి. చూడండి, పొంగు వచ్చిన తర్వాత ఒక 6-7 నిమిషాలు మరిగించండి. పాలు సరిగ్గా మరగలేదనుకోండి, పాల వాసన వస్తుందండి. 4-5 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల సేపు మరగనివ్వండి. మనము కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆ పాలల్లో వేసుకొని బాగా కలిపెట్టుకుంటూ కింద అడగంటేస్తుందండి. 2 నిమిషాల పాటు అలా కలిపెట్టుకొని ఉడికించుకోండి. ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టేసుకుందాం. అది చల్లారేపు మన ఫ్రూట్స్ అనేవి కట్ చేసి పెట్టేసుకుందాం. చూడండి, చల్లారిపోయిందండి. దాంట్లోకి మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలపండి. ఫస్ట్ చూస్తుంటే నూరిపోతుందండి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ ఎండాకాలంలో చల్లగా ఫ్రూట్స్ అలా భలే బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.